హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? అదేనండి మన కర్నూలులో ఉన్న ఎయిర్పోర్ట్, అలాగే రాక్ గార్డెన్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే కర్నూలు నుండి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రూట్లో కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. కర్నూలు నుండి ఎయిర్పోర్ట్కి అయితే 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కర్నూలు నుండి ఎయిర్పోర్ట్కి బస్ ఫెసిలిటీస్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. మనం అయితే మార్నింగ్ స్టార్ట్ అయినాం అనేసి టిఫిన్ అయితే తినేసి వెళ్తున్నాము. నన్నూరులో అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్కూల్ పిల్లలు రోడ్డు దాటడానికి అయితే వేశారు. ఇదే మన కర్నూలు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. కర్నూలు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ ఉయ్యలవాడ నరసింహారెడ్డి స్టాచ్యూ అయితే ఉంటుంది. రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరించిన తెలుగు వీరుడు. ఉయ్యలవాడ గ్రామం ఇప్పటికీ కర్నూలు జిల్లాలోనే ఉంది. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యలవాడలో పెరిగి పెద్దయ్యాడని మన హిస్టరీ అయితే చెప్తుంది. ఇతను కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాల్లోని 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యలవాడ, ఉప్పలూరు, కొత్తకోట మొదలైన గ్రామాల్లో ఇతను నిర్మించిన కోటలు ఇప్పటికీ ఉన్నాయి. 1847లో కడప సెషన్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలు, దోపిడీలు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి పాత్రలో నటించారు. కర్నూలు ఎయిర్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఓరకల్ విలేజ్లో అయితే ఉంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళ కోసం 2013లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్ని అయితే ఎంచుకుంది. అప్రాక్స్ మన కర్నూలు ఎయిర్పోర్ట్ 640 ఎకరాలు అయితే నిర్మించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ 23/2/24 అయితే ఓపెన్ చేశారు. 2016లో ఓరకల్ స్థలాన్ని మన ఎయిర్పోర్ట్కి ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 2010లో శంకుస్థాపన చేయగా 18 నెలల్లో పూర్తి చేసి రన్వే ప్రయోగాత్మక ఉపయోగం 2018 డిసెంబర్లో విజయవంతంగా జరిగింది. ఎయిర్పోర్ట్ ని 2019 జనవరి 8న ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇండిగో ఫ్లైట్స్ కర్నూలు నుండి బెంగళూరు, చెన్నై, వైజాగ్ నగరాలకు వెళ్ళడానికి విమాన సేవలు అయితే అందిస్తున్నారు. మన వాళ్ళు అయితే ప్రశాంతంగా వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ ని దూరం నుండి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. మన వాళ్ళైతే చిన్న ఎయిర్పోర్ట్ కదని లోపలికి వెళ్ళొచ్చు అని అడిగారు. వాళ్ళైతే లోపలికి పంపమనేసి ఇంకా వెనక్కి తిరిగి అయితే వచ్చేసారు. శని, ఆదివారాలు అయితే ఎక్కువ ఎయిర్పోర్ట్ చూడడానికి అయితే జనాలు వస్తూ ఉంటారు. మనమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం రాక్ గార్డెన్స్ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి రాక్ గార్డెన్స్ ఎంట్రన్స్. ఈ రాక్ గార్డెన్స్ వచ్చేసి మన కర్నూలు ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇవి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు. రాక్ గార్డెన్స్లోకి ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకి 20 రూపాయలు, అలాగే చిన్నపిల్లలకి 10 రూపాయలు అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. రాక్ గార్డెన్స్లో మనకు మెయిన్గా రెస్టారెంట్, బార్, రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. రూమ్స్ వచ్చేసి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. 24/7 అవైలబుల్ అయితే ఉంటాయి రూమ్లు. మనమైతే రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ అలాగే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో రావడానికి అయితే ట్రై చేయండి. బయట నుండి తెచ్చుకున్న ఫుడ్ అయితే అలౌ చేయట్లేదు. అలాగే కెమెరాలో ఎవరైనా తెచ్చుకుంటే సపరేట్గా 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే కోతులు కూడా చాలా అయితే ఉన్నాయి. ఆ కోతులు అయితే వచ్చి మనం తినే ఫుడ్ అయితే లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. మనమైతే తెచ్చుకున్న ఐస్ క్రీమ్ని తినేసి లొకేషన్స్ చూడడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ మధ్యకాలంలో రాక్ గార్డెన్స్లో ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, అలా పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇలా చాలా అయితే జరుగుతున్నాయి. ఈ వెడ్డింగ్ షూట్స్ జరుపుకోవడానికి అయితే రాక్ గార్డెన్స్ వాళ్ళు 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కనపడే రూమ్స్ అన్ని ఏసీ రూమ్స్. ఈ రూమ్సే మనం బుక్ చేసుకునేది ఆన్లైన్లో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇలా గ్రిల్స్ అయితే చాలా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ నుంచి అయితే మనం కొండపైకి అయితే వెళ్తున్నాము. ఈ కొండ కానుకుని మొత్తం అయితే ఒక చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువులో అయితే ప్రీవియస్ ఇయర్లలో వాటర్ ఉన్నప్పుడు అయితే బోటింగ్ కూడా జరిగేది. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న ఫ్రెండ్ చేతిలో అయితే ఒక స్టిక్ అయితే ఉంది. కోతులు వచ్చి వాటర్ బాటిల్స్ ఎక్కడ ఎత్తుకెళ్తాయి అని చెప్పేసి మేమైతే క్యారీ చేస్తున్నాం ఆ స్టిక్ని. రాక్ గార్డెన్స్ స్టార్టింగ్ నుంచి ఈ చెరువు ఏరియా అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే ఈ చెరువులో అయితే వాటర్ అయితే లేవు. మనమైతే కొంచెంసేపు ఈ లొకేషన్ చూసి వాటర్ లేవనేసి ఇంకా వెనకైతే వెళ్ళిపోతున్నాం ఇంకో లొకేషన్కి. లాస్ట్ 10-15 ఇయర్స్తో పోలిస్తే ఈ రాక్ గార్డెన్స్ అయితే టూరిజం వాళ్ళు చాలా డెవలప్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఈ రాళ్ళని ఎక్కడానికి అయితే స్టెప్స్ అయితే అవైలబుల్ అయితే లేవు. రీసెంట్గా అయితే కట్టినారు. అక్కడ మనకి చిన్న గుడి అయితే ఉంది. నెక్స్ట్ మనం వచ్చేసి బ్రిడ్జ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ లొకేషన్లో అయితే చాలా ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగాయి. ఇక్కడ నుంచి ఆ చెరువు లొకేషన్ అంతా అయితే కలిసి అయితే ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ అయితే ఉంటాయి ఈ లొకేషన్స్లో. ఇక్కడ మన తెలుగు సినిమాలు అయితే జయమనదిర, టక్కర్ దొంగ, సుభాష్ చంద్రబోస్, అలాగే
ప్రభాస్ గారి బాహుబలి మూవీ అయితే షూటింగ్స్ అయితే జరిగాయి. బాహుబలి షూటింగ్ జరిగినప్పుడు అయితే రాయలసీమ జిల్లాలో చాలా వాళ్ళు వచ్చి అయితే చూశారు షూటింగ్ని. ఈ లొకేషన్స్లో అయితే చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ లొకేషన్లో వచ్చేసి మిలిగిపోయిన ఐరన్ పార్ట్స్తో చాలా పక్షులు జంతువులను అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. ఈ కొండపైన ఉన్న లొకేషన్స్లో కూడా కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ రాక్ గార్డెన్స్లో రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు నైట్ టైమ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. అలాగే మేమైతే నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్, అలాగే రాక్ గార్డెన్స్ కావాల్సిన పవర్ సప్లై, సోలార్ ప్యానెల్స్ అయితే ఉంటాయి. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అందరికీ.